అందరికీ నమస్కారం. కవులు చాలా ప్రతిభావంతులు. వశ్య వచ్చేసుకుని అంటే వాక్కు వాళ్ళ అధీనంలో ఉంటుంది. సర్వసమర్థులు. వాళ్ళు అన్ని విషయాల్లోనూ సామర్థ్యం గలవాళ్ళు. వాళ్ళు ఎవరినైనా తిట్టగలరు, అదేవిధంగా ఎవరినైనా పొగడగలరు. ఇంకోటి ఏంటంటే పొగుడుతూ తిట్టగలరు, తిడుతూ పొగడగలరు. అటువంటి కవులలో శ్రీనాథ మహాకవి ఒకడు. ఒకనాడు శ్రీనాథ మహాకవి ఒక రాజాస్థానాన్ని దర్శించాడు. ఆ రాజు ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఆ స్థాయి తగిన వాళ్ళు కాదు. కానీ రాజు తమ ఆస్థానాన్ని గురించి వర్ణించమని శ్రీనాథ మహాకవిని అడిగాడు. శ్రీనాథుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. నిజం చెప్తే ఒక ఇబ్బంది, నిజం చెప్పకుండా ఇతను ఉండలేడు. కాబట్టి ఎలా వర్ణించాలని కొంచెం ఆలోచించాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆస్థానాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆ పద్యం చూద్దాం. కొందరు విష్ణు జన్మమున కూసిన ధన్యులు ఈ సదస్సులో, కొందరు భైరవాస్యములు, కొందరు పార్దుని తేరిటెక్కెములు, కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని ఎక్కిరింతలును, అందరికందరే మరియు అందరికందరే అందరందరే. దీని అర్థం చూద్దాం. కొందరు కృష్ణ జన్మమున కూసిన ధన్యులు. కృష్ణుడు పుట్టినప్పుడు అరిచినటువంటి ధన్యులు కొంతమంది. కృష్ణుడు పుట్టినప్పుడు అరిచింది ఎవరు? గాడిద. అంటే కొంతమంది గాడిదలు. ఈ సదస్సులో కొందరు భైరవాస్యములు, కాలభైరవుడు అని పొగుడుతున్నాడు, భైరవాస్వరుడు కుక్కలు అని తిరుగుతున్నాడు. కొందరు పార్థుని తేరిటెక్కెములు, కొంతమంది అర్జునుని రథం మీద ఉండేటువంటి జెండా, ఆ జెండాపై ఎవరున్నారు? ఆంజనేయ స్వామి. కొంతమంది కోతులను తిరుగుతున్నాడు. పైకి ఆంజనేయ స్వామి పొగుడుతున్నాడు, కొంతమంది వాళ్ళంతా కోతులను తిరుగుతున్నాడు. కొందరు ప్రాక్కిటీశ్వరులు. ప్రాక్కిటీశ్వరులు అంటే ఆదివరాహం అని పొగడతా వాళ్ళంతా పందులోని తిట్టు. కొందరు కాలుని ఎక్కిరింతలు. కొంతమంది కాలుని యొక్క ఎక్కిరింత అంటే వాహనం. ఇది అచ్చతలు పదం. ఎక్కిరింత అంటే వాహనం. చక్కని రాయంచ ఎక్కిరింత అని శ్రీనాథుడు వాడాడు. కొంతమంది యమధర్మరాజు వాహనం అంట, అంటే దున్నపోతులు. మొత్తం మీద ఈ సదస్సులో ఉన్న వాళ్ళందరూ గాడిదలు, కోతులు, కుక్కలు, పందులు, దున్నపోతులు అని ఆయన నిందించాడు. పైకి ఏం పొగుడుతున్నాడు? శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం నాడు అరిచినటువంటి వాళ్ళు, కొంతమంది కాలభైరవుని అశ్వాలు, కొంతమంది ఆదివరాహాలు, కొంతమంది పార్థుడికి విజయం చేకూర్చినటువంటి వాళ్ళు, కొంతమంది యమధర్మరాజు యొక్క వాహనాలు అని పొగుడుతున్నాడు. ఈ విధంగా పొగుడుతూ తిట్టడం, తిరుగుతూ పొగడడం అనేటువంటిది కవులకు వెన్నతోపడిన విద్య. అవి వాడి యొక్క ప్రతిభకు నిదర్శనం. మళ్ళా ఈ పద్యం ఒకసారి చూద్దాం. కొందరు కృష్ణ జన్మమున కూసిన ధన్యులు ఈ సదస్సులో, కొందరు భైరవాస్వములు, కొందరు పార్థుని తేరిటెక్కెములు, కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని ఎక్కిరింతలును, అందరికందరే మరియు అందరికందరే అందరందరే. నమస్కారం.